ఓకే సార్, ఏతో 2030 నాటికి 9.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని చెప్పి జరుగుతున్న ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నా రివర్స్ గేర్ అయిపోతున్నారా? అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏఐ మీద దృష్టి పెడదాం, ఏఐ వల్ల మీ జాబులు ఏం పోవని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది మనం అంతా చూస్తున్నాం. అమరావతిలో ఒక పెద్ద ప్రాజెక్టు, 9 బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఇప్పుడు ఏఐ ఒక క్వాంటమ్ వ్యాలీ అని పెట్టబోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో నేను ఐటీ పెట్టాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రధానమైన భూమికి పోషించే ఏఐ మీద నేను దృష్టి పెడతాను అని శాన్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ చీఫ్ను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఆయన దృష్టి అంతా ఈ అమరావతిని ఏఐతో డెవలప్ చేయడం. కానీ నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ జెనీవా స్విట్జర్లాండ్ అక్కడ ఏం చెబుతుందంటే, వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందంటే, వచ్చే 2030 నాటికి వచ్చే 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో 9.2 కోట్ల జాబులు పోతున్నాయని చెప్తుందన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఏఐ మాట్లాడతారు, ఏఐ జాబులు క్రియేషన్ అంటారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. అదేమో జాబులు పోతాయని చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పని కాదు. ఇప్పుడు ఏఐ అనేది మనకి ఇన్నోవేటబుల్, అంటే మనం దాన్ని కాదు అని మనం ముందుకు వెళ్ళడం లేదు. అది ఒక రూపాంతర ప్రక్రియ అంటారు, ఎవల్యూషన్ అంటారు ఎకనామికల్గా. ఇప్పుడు ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్ల ముందు ఒక మిషనరీ వచ్చింది, అంతకుముందు ఒకటి వచ్చినాయి. అదేవిధంగా తర్వాత రాబోయేది ఏఐ, రోబోటిక్స్. దీన్ని కాదని ఏ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళలేదన్నమాట. ఇది ఒక గొప్ప అవకాశం మనకి. ఒక రకంగా ఏఐ వస్తూ ఉంటే కొన్ని రంగాల్లో జాబులు పోతాయి, కొన్ని రంగాల్లో జాబులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఆర్థిక వ్యవస్థ అంటే రూపాంతరీకరణ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ దశలో మనం చాలా జాగరూకతతో ఉండి ఎక్కడైతే జాబులు పోతున్నాయో దానికి కొత్త స్కిల్ యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కంప్యూటర్ సైన్స్ చదివేవాళ్ళు, కంప్యూటర్లో జాబులు ఉండే ఐటీలో, ఇప్పుడు ఐటీ జాబులు పోతున్నాయి ఏఐ వచ్చిన తర్వాత. అంటే అంతకుముందు కంప్యూటర్ సైన్స్లు చదివిన వాళ్ళకి ఏఐ టూల్స్ నేర్పి మళ్ళీ కొత్త స్కిల్స్ నేర్పి దానికి అలవాటు చేయాలి. అంటే జాబులు పోవడం అనేది పక్క, ఈ జాబులు పోతాయి కానీ కొత్త రంగాల్లో జాబులు క్రియేట్ అవుతాయి. అంటే ఈ ట్రాన్సిషన్ అంటారన్నమాట. ఈ చేంజ్ అయ్యేటప్పుడు చాలా జాగరూకతతో ఉండాలి. ఈ విషయంలో జాగరూకతతో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఐటీలో అసలు ఏమీ జీరో. ఐటీ హైదరాబాద్తో పోల్చిన, అక్కడ పక్కన చెన్నైతో బెంగళూరుతో పోలిస్తే చుట్టుపక్కల రాష్ట్రాల్లో. ఇప్పుడు అమరావతిని ఐటీ క్యాపిటల్ చేద్దామంటే ఇప్పుడు ఐటీ రాదు, కానీ కొత్త రంగం ఒకటి వస్తుంది, క్వాంటమ్. ఏది ఎస్పెషల్లీ ఇన్ ఏఐ ఫీల్డ్లో. ఈ ఏఐ ఫీల్డ్లో ముందు అవకాశాలు తెచ్చుకున్నా. అంటే చంద్రబాబు గారు ఇట్స్ నాట్ ఏ రివర్స్ గేర్ అండి. కొత్త రంగం తీసుకురావాలి, కానీ అంత ఈజీ కాదు. కొత్త స్కిల్ అడాప్ట్ చేయాలి, కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అంతే అమరావతిలో ఏం చేస్తున్నారు, విట్ అని పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఆర్ఎం అని పెద్ద ఇన్స్టిట్యూషన్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటిని ఇన్వైట్ చేస్తున్నారు విద్యాలయాలు. అందువల్ల కొత్త స్కిల్స్ అక్కడ పెడతారన్నమాట. అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ ఏ రివర్స్ గేర్. కానీ భారతదేశంలో మాత్రం చాలా జాబులు లాస్ అవుతాయి. 9.2 కోట్లు కొత్త వీ షుడ్ అడాప్ట్ ది న్యూ స్కిల్స్ అనమాట. ఈ కొత్త తరం దానికి ముందు ట్రాన్సిషన్ అవ్వలేదనుకోండి, మనం ప్రమాదంలో పడతాం. కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, IMF రిపోర్ట్లు వీటన్నిటి ప్రకారం ఏంటంటే, ఇప్పుడు స్టార్టప్లో ఏఐ స్టార్టప్లో భారతదేశం ఒక ముందు దశలో ఉంది. తర్వాత సైబర్ అని, ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అని, ఏఐ టెక్నాలజీస్ అని, రోబోటిక్స్ అని, వీటన్నిటిలో కూడా భారతదేశం చాలా ముందంజ చేస్తుంది. ఎందుకంటే ఇండియా కూడా క్వాంటమ్ మిషన్ అని, ఏఐ మిషన్ అని ఇవన్నీ పెడుతుంది నేషనల్. అంటే మనం కూడా చాలా అంటే ప్రపంచంలో అతిపెద్ద దేశాలతో సరసన మనం ఏఐలో ముందుకు వెళ్తున్నాం. చాలా రిపోర్ట్లు అక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఐటీ తర్వాత ఏఐ జనరేషన్. రెండో విషయం ఏంటంటే, భారతదేశం ప్రపంచం 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటి అవుతుంది అంటే దాని అవకాశం ఏంటంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇప్పుడు 1వ రెవల్యూషన్ ఏంటంటే, ప్రపంచంలో బ్రిటిష్ వాడు ఆధీనంలో ఉన్నాం, బ్రిటిష్ వాడు మన ఏలుబడిలో ఉన్నాం కాబట్టి మనం పట్టుకోలేకపోయాం. 2వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చింది, దాన్ని కూడా అందిపించుకోలేము, అప్పుడు పేదరిక దేశం. 3వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, ఐటీ. దాన్ని చాలా వరకు అందిపించుకుని ఇప్పుడు వన్ ఆఫ్ ది ఐటీ పవర్ ప్రపంచంలో మన టాప్ 10లో. ఇప్పుడు వచ్చే ఏఐ ఏంటంటే భారతదేశానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుతుంది, మనం పెరుగుతున్నాం. వర్క్ ఫోర్స్లో 25% ఇండియాలో ఉండబోతుంది. వీళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్నారు, 4 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ ఏఐలో, ఇప్పుడు ఏఐ ఓపెన్ ఏఐ అని అక్కడ పెద్ద ఏఐ సంస్థలు అన్నింటిలో భారతీయులు ఎక్కువ ఉన్నారు. ఇండియాలోనే చూడకూడదు. సో వచ్చే ఏఐ ఎరా అంటే ఇండియాది. అంటే ఏఐ వల్ల జాబులు పోయినా ఏఐ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది కంట్రీ. దాన్ని చాలా అంటే ఒక క్రైసిస్, అది జాబులు పోవడం అనేది. ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా మార్చే ఆలోచనే గొప్ప వాళ్ళు చేస్తారన్నమాట. అది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇలా ఆలోచించాలి అతీతంగా. అది క్రైసిస్లో పడిపోరాళ్ళు న్యూ ఆపర్చునిటీని చూసి
ఈ క్రైసిస్ని అంటే ఒక సమస్యని ఒక అవకాశంగా మార్చుకుని శక్తివంతంగా ఆలోచించడం అనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇట్స్ నాట్ ఏ రివర్స్ థింకింగ్ అండి, ఇట్స్ థింకింగ్ యాజ్ పర్ ది కండిషన్స్ ఆఫ్ ది వరల్డ్ అనమాట, యాజ్ పర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అందుకనే క్వాంటమ్ మిషన్ అని, ఈ డిజిటల్ ఇండియా మిషన్ అని, యూపీఐ పేమెంట్స్ అని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని, నేషనల్ ఉన్నత విద్యా ప్రణాళిక, ఇవన్నీ మన డిజిటల్ ఇండియా మిషన్ అని, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్కి దించుతున్నాయన్నమాట. ఒక అద్భుతం జరగబోతుంది ఇండియాలో. ఈ రానున్న 10 సంవత్సరాల మనం ఏంటంటే ఈ ట్రెండ్ని మనం చాలా అంటే చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం పోలిస్తే మొబైల్స్ లేవు, కానీ ఇప్పుడు రిక్షా పుల్లర్ దగ్గర అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. మొబైల్ లేని కాలం లేదు. ఇప్పుడు ఈ బ్యాంకులకు వెళ్ళే ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఒక ట్రాన్సాక్షన్ చూడండి, ఏటీఎంలు అన్నీ మూతలు పడిపోతున్నాయి మన కళ్ళ ముందు. ఇప్పుడు పేమెంట్ అంతా బెగ్గర్స్ కూడా చక్కగా యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్లు పెట్టుకుంటున్నారు. మన ముందు జరిగేది వచ్చే 10 సంవత్సరాల్లో ఎలా ఉంటుందంటే ఇండియాలో అసలు రోడ్లో స్ట్రీట్లో మనం నడుతుంటే మార్కెట్లో రోబోలు నడుస్తాయి. ఒక రకమైన ట్రాన్సిషన్ జరుగుతుంది. జాబులు పోతాయి కానీ కొత్త జాబులు క్రియేట్ అవుతాయి. ఆ జాబులు క్రియేషన్ అనేది ఇండియాలో జరిగేలా చూడాలన్నమాట. ఇది ఒక అద్భుతం అండి. అది ఒక సమస్య, కానీ ఆ సమస్యని అవకాశంగా మార్చుకునే థింకింగే మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఈ విషయంలో అనమాట. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. ఇది ఈనాటి రావు టాక్స్.